హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు రాయలసీమ స్టైల్ ఎర్రకారం దోశ చూపించబోతున్నానండి. రాయలసీమలో చాలా ఫేమస్ ఎర్రకారం దోశ. అది కూడా నేను హోటల్ స్టైల్ చూపించబోతున్నాను. ఒకసారి నేను చేసే విధంగా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో ఏ విధంగా ఉందో కమెంట్ చేయండి. మెజర్మెంట్స్ అనేటివి హోటల్ స్టైల్లో నేను చెప్తానండి మీకు. ఆ విధంగా ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది దోశ. క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తుంది. సో ఈ విధంగా ట్రై చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అప్పుడు నాకు ఛానల్కి రీచ్ అనేది పెరుగుతుందండి. చూడండి మీరు ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందో. పర్ఫెక్ట్గా దోశ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వచ్చిందండి దోశ. మనకు రాయలసీమలో ఎర్రకారం బొంబాయి చట్నీ దోశకు అనేది అప్లై చేస్తారు. బొంబాయి చట్నీ మనకి పైన నంచుకొని తినేదానికి, ఎర్రకారం కూడా తినచ్చు. బొంబాయి చట్నీ మనకి లోపల అప్లై చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇదే రాయలసీమ ఫేమస్. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చూసారా లోపల కూడా ఎంత సాఫ్ట్గా ఉందో దోశ. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది దోశ మాత్రం. ముందుగా మనకి ఎర్రకారం కావాలండి. నేను వచ్చేసి ఎర్రకారం ఒకసారి చేసేసి దోశ వేసుకున్న టైంకి స్టోర్ చేసి పెట్టుకుంటాను 3 to 4 days వరకు. దీనికి వచ్చేసి 20 ఎండుమిర్చి ప్లస్ 750 grams ఆఫ్ ఆనియన్స్ కట్ చేసి ఈ విధంగా సన్నగా పెట్టుకోవాలి. ఎండుమిర్చి మనం సోక్ చేయటం వల్ల కారం అనేది కలర్ బాగా వస్తుందండి. లేదంటే మనం ఎండు కారం ఇంట్లోనే చేసుకుంటాం కదా, ఎండుమిర్చిని మిషన్కి వేపించి అదైనా వాడుకోవచ్చు. సో ఈ విధంగా ఒక మిక్సీ జార్లోకి ఎండుమిర్చి, ఆనియన్స్ వేసేసి రాక్ సాల్ట్ వేసేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలండి. ఎండుమిర్చిల విత్తనాలు మెత్తగా అయినంత వరకు చేసామంటే మంచి కలర్ వస్తుంది. చూసారా ఎంత మంచి కలర్ వస్తుందో. బట్ మరి అంత స్పైసీగా అయితే ఉండదు. మనం మిర్చిని నానబెట్టడం వల్ల ఇంత మంచి కలర్ అనేది వస్తుందండి. నెక్స్ట్ మనము బొంబాయి చట్నీ ఇందులోకి దీనికి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసాను. నెక్స్ట్ మనం ముందుగానే ఒక 2 స్మాల్ ఆనియన్స్ కట్ చేసుకునేసి, ఒక పెద్ద టొమాటో కట్ చేసేసి సన్నగా కట్ చేసి ఈ విధంగా మనం ఇందులోకి యాడ్ చేసేసి లైట్గా మనం సాల్ట్ చల్లాలండి. సాల్ట్ చల్లడం వల్ల మనకి ఆనియన్స్, టొమాటో త్వరగా అనేది మగ్గుతుంది. ఇలా వేసేసి లైట్గా అలా మిక్స్ చేసేసి మనం ఒక లిడ్ క్లోజ్ చేసేసి లో ఫ్లేమ్ మీదనే పింక్ కలర్ అయ్యేంత వరకు, ఆనియన్ పింక్ కలర్ టర్న్ అయ్యే వరకు మనం మగ్గించుకోవాలి. నెక్స్ట్ ఒక 4 పచ్చిమిర్చి మిక్సీలో వేసుకునేసి పేస్ట్ చేసుకోవాలండి. అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండి వేసేసి అందులోనే వాటర్ యాడ్ చేసేసి మిక్చర్ లాగా చేసుకోవాలి. మనము ఒక థిక్ బ్యాటర్ లాగా వస్తుంది. నెక్స్ట్ ఇందులో వాటర్ వేసేసి మరగనియాలండి. మరిగిన తర్వాత పసుపు, మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి శనగపిండి ప్లస్ పచ్చిమిర్చి మిక్చర్, అది కూడా యాడ్ చేసేయాలి. అందులో కొంచెం వాటర్ వేసేసి మిక్సీ జార్లో మనము కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి. మరీ లూజ్గా అయితే ఉండకూడదు బొంబాయి చట్నీ. మరీ లూజ్గా ఉండటం వల్ల దోశ అనేది మెత్తగా అయిపోతుంది అందులో ఉన్న వాటర్ వల్ల. సో సెమీ థిక్గానే ఉండాలండి. లాస్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్, కొత్తిమీర వేస్తేనే కంపల్సరీ బొంబాయి చట్నీకి టేస్ట్ అనేది అండి. సో కంపల్సరీ కొత్తిమీర యాడ్ చేయాలి. జస్ట్ ఒక ఉడుకు వచ్చిందంటే ఇనఫ్ అండి, సరిపోతుంది అంతే. చాలా బాగుంటుంది బొంబాయి చట్నీ దోశ. నెక్స్ట్ ఈ దోశ బ్యాటర్ వచ్చేసి 4 గ్లాసెస్ ఆఫ్ రేషన్ రైస్, 1 గ్లాస్ ఉద్దిపప్పు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1/4 కప్పు శనగపప్పు, 1/4 కప్పు అటుకులు వేసేసి ఒక 6 hours పాటు నానబెట్టి నేను బయట మిషన్కి పంపిస్తానండి. సో మెత్తగా వస్తుంది పిండి. మెత్తగా వస్తే పిండి దోశలు అనేటివి చాలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి, ప్లస్ క్రిస్పీగాను వస్తాయి. మనం కావాల్సినంత తీసి పెట్టుకొని ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసుకోవాలండి. మిగతా అదంతా నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాడుకుంటూ ఉంటాను. మనం ఇందులోకి
సోడా పొడి యాడ్ చేయాలి. ఒక చిటికెడు అండి, ఎక్కువ అవసరం లేదు. మంచిగా ఫర్మెంట్ అయింది కాబట్టి మనకు ఎక్కువ సోడా పొడి అవసరం ఉండదు. లైట్గా సోడా పొడి డిసాల్వ్ అవ్వడానికి లైట్గా కొంచెం వాటర్ యాడ్ చేసేసి నేను చూపించిన విధంగా కన్సిస్టెన్సీ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. పిండి మరీ లూజ్గా ఉంటే మనకి దోశలు అనేటివి క్రిస్పీగా రావు. సో మనకి ఎర్రకారం దోశకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇది పుట్నాల పప్పు పొడి అండి. జస్ట్ పుట్నాల పప్పులు మిక్సీకి వేసేసి మెత్తగా పొడి చేసుకోవాలి అంతే. ఎర్రకారం బొంబాయి చట్నీ అంతే. నెక్స్ట్ మనం క్యాస్ట్ ఐరన్ ప్యాన్ హీట్ చేసుకునేసి హీట్ అయిన తర్వాత ఒక్కసారి ఆయిల్తో అలా గ్రీస్ చేసేసి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఒక్కసారి పెన్నం హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టుకునేసి దోశ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా దోశ వేసుకున్న తర్వాత ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ ఈ విధంగా వేసుకోవాలి. నేను మా పాపకి ఇది ప్లెయిన్ దోశ ఇచ్చేసాను. నెక్స్ట్ దోశ చూడండి ఎంత మంచిగా బ్యూటిఫుల్గా క్రిస్పీగా కాలిందండి దోశ మాత్రం. కారం బొంబాయి చట్నీలో మనకు తగ్గట్టు మనం స్పైసెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మేము కొంచెం స్పైసీగా తింటాము, పిల్లలు బొంబాయి చట్నీ తింటారు కాబట్టి దాంట్లో తక్కువ స్పైస్ వేసేసి ఎర్రకారంలో ఎక్కువ వేసుకున్నాను. అప్పుడు మేము తినేటప్పుడు కారం అనేది బ్యాలెన్స్ అవుతుంది. సో ఈ విధంగా వేసేసి లో ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము రోస్ట్ చేసుకోవాలండి దోశని. చూసారా అసలు కొంచెం కూడా అంటుకోకుండా అలా వచ్చేసింది దోశ. నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా 1/2 స్పూన్ ఆఫ్ గీ మనము ఈ విధంగా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ టర్న్ చేసుకునేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎర్రకారం, బొంబాయి చట్నీ, 1/2 స్పూన్ గీ అండి. 1/2 స్పూన్ గీ వేసామంటే గీ ఈ స్టేజ్లో వేసి మనం అప్లై చేసామంటే గీ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఈ విధంగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా అంత అంచుల వరకు మనం స్ప్రెడ్ చేసుకుంటే దోశ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ మనం ముందుగానే మిక్సీకి వేసి పెట్టుకున్న పప్పుల పొడి యాడ్ చేసుకోవాలి. లైట్గా గీ యాడ్ చేసుకోవాలి. ఇంకా లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు పెట్టామంటే బొంబాయి చట్నీలో ఉన్న తడి పోయేసి దోశ క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో కాలుతుందండి. చూసారా ఎంత బ్యూటిఫుల్గా కుక్ అయిందో. ఇంకా మనము బొంబాయి చట్నీ ప్లస్ ఎర్రకారంతో సర్వ్ చేసుకోవడం అండి. ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్టైల్ ఎర్రకారం దోశ రెడీ. మీరు కూడా నేను చెప్పిన మెజర్మెంట్స్తో హోటల్ స్టైల్ దోశ ట్రై చేసి ఏ విధంగా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.